గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి బస్ ఆర్ బైక్లో వెళ్ళొచ్చు. నేనైతే బైక్లో వెళ్ళడం సజెస్ట్ చేస్తాను. బైక్ అయితే 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు బస్లో వెళ్ళాలనుకుంటే గోకర్ణ నుంచి డైరెక్ట్ బస్సెస్ తక్కువ ఉంటాయి. ఒకవేళ మురుడేశ్వర్కి డైరెక్ట్ బస్ దొరకకపోతే హొన్నావర్కి వెళ్ళండి. అక్కడి నుంచి మినీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి మురుడేశ్వర్కి. గోకర్ణ గురించి కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. మీరు గోకర్ణ ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. అక్కడి నుంచి మురుడేశ్వర్ వెళ్ళండి. పక్కా గోకర్ణ అండ్ మురుడేశ్వర్ ట్రిప్ అయితే ఒక్కసారైనా ప్లాన్ చేసుకోండి. ఈ గుడి చాలా బాగుంటుంది. గుడికి 3 పక్కల సముద్రం ఉంటుంది. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఈ గుడి రాజగోపురం చాలా పెద్దది. దీని ఎత్తు 249 అడుగులు. మొత్తం 21 ఫ్లోర్స్గా కట్టారు. నాకు తెలిసి లిఫ్ట్ ఉన్న రాజగోపురం ఇదే. మనం ఈ గోపురం 18th ఫ్లోర్ వరకు లిఫ్ట్లో వెళ్ళొచ్చు. టికెట్ 20 రూపీస్ పర్ పర్సన్. ఓన్లీ క్యాషే తీసుకుంటారు. ఈ టెంపుల్కి వీకెండ్స్ ఆర్ హాలిడేస్లో వెళ్తే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు టికెట్ తీసుకోవడానికి 40 మినిట్స్ పట్టింది. సో ఎర్లీగా వెళ్ళండి, వీక్ డేస్లో వెళ్ళండి. ఇక్కడ ఉన్న శివుని విగ్రహం ఇండియాలోనే 2వ అతిపెద్ద శివుని విగ్రహం. ఈ విగ్రహం 123 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ శివుణ్ణి దర్శించి పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గోకర్ణ మురుడేశ్వర్ స్థల పురాణం తెలుసుకుందాం. రావణాసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కానీ శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమి మీద ఆ లింగం ఎక్కడ పెడితే అక్కడే స్థాపితమయ్యి అక్కడి నుంచి తిరిగి జరపలేమనేసి శివుడు చెప్తాడు. రావణాసుడు ఆ లింగాన్ని లంకలో ప్రతిష్టాపిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువుడు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్య వార్చుకోవాలని అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసుడి దగ్గర నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెప్తాడు. అప్పుడు వినాయకుడు నారదుడు చెప్పినట్లు రావణాసుడు సంధ్య వార్చుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు. ఆ బ్రాహ్మణ బాలకుణ్ణి చూసిన వెంటనే రావణాసుడు తాను సంధ్య వార్చుకోవాలని ఆ బాలుణ్ణి లింగాన్ని పట్టుకోమని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువుగా ఉంటే తాను ఎక్కువసేపు మోయలేకపోతే సమయం వచ్చినప్పుడు 3 సార్లు పిలుస్తానని, రావణాసుడు రాకపోతే ఆ లింగాన్ని భూమిపైన పెడతానని చెప్తాడు. రావణాసుడు అందుకు ఒప్పుకుంటాడు. వినాయకుడు లింగాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. రావణాసుడు సంధ్య వార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేకపోయినట్లు 3 సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసుడు అక్కడకు వచ్చే లోపలనే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తి మీద మొట్టుతాడు. గణపతి నెత్తికి గుంట కూడా పడుతుంది. వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ. విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళీ కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెక్కలించ ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ లింగం ముక్కలై ఒక భాగం పడిన స్థలమే మురుడేశ్వర్. మీరు మురుడేశ్వర్లో స్టే చేయాలనుకుంటే ఇక్కడ కూడా చాలా స్టేస్ ఉన్నాయి. కానీ నాకు కొంచెం ఇక్కడ కాస్ట్లీ అనిపించాయి. మీకు కుదిరితే అక్కడే ఉండండి, లేదంటే రిటర్న్ గోకర్ణకు వచ్చేయండి. మురుడేశ్వర్ నుంచి గోకర్ణకి డైరెక్ట్ బస్సెస్ తక్కువగా ఉన్నాయి. లేకపోతే హొన్నావర్కి వచ్చి అక్కడి నుంచి బస్లో గోకర్ణకి వచ్చేయండి. మీరు బైక్లో వెళ్తే ఈజీగా వచ్చేయచ్చు. మీరు మురుడేశ్వర్ ఒక్కటే వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బస్ ఉంది. బట్ దాని కాస్ట్ 3500 పర్ పర్సన్ ఉంటుంది. లేదు అంటే నేను గోకర్ణ లాంగ్ వీడియోలో ట్రైన్లో హుబ్లీ నుంచి గోకర్ణకి ఎలా రావాలో చెప్పాను. ఆ వీడియో చూడండి, మీకు ఐడియా వస్తుంది. మీకు ఇంకేం డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.